అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మాది మోరంపల్లి బంజర. మేము ఇక్కడ మోరంపల్లి బంజర్‌లో టైలరింగ్ చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కొంచెం నేర్పించారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ మన పాల్వంచ దగ్గర నవభారతిలో నవ లిమిటెడ్ వాళ్ళు టైలరింగ్ కోర్సు ఉచితంగా నేర్పిస్తున్నారని తెలిసింది మాకు. దాంతో నేను, నా ఫ్రెండ్ రాణి గారు నవ లిమిటెడ్‌కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పాల్వంచ దగ్గర నవా లిమిటెడ్లో మహిళా సాధికారత కేంద్రం అని చెప్పి మహిళల అభివృద్ధి కోసం స్టార్ట్ చేశారు. అక్కడ అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నారు అని తెలిసి మేము టైలరింగ్ నేర్చుకోవడానికని వెళ్ళడం జరిగింది. అక్కడ మేము వెళ్ళడంతో మాకు నవా లిమిటెడ్ వాళ్ళు అన్ని స్కిల్స్ టైలరింగ్లోనే ఇంకా మెరుగ్గా మాకు వచ్చిన దానికన్నా ఇంకా చాలా మెరుగ్గా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడింది. దాంట్లో మేము టైలరింగ్తో పాటు అన్ని వర్క్లు నేర్చుకున్నాం. టైలరింగ్ కూడా ఇంకా చాలా బాగా మాకు వచ్చిన దానికన్నా కూడా చాలా బాగా ఇంతకుముందు మాకు వచ్చిన దానికన్నా చాలా బాగా మెరుగ్గా మేము నవా లిమిటెడ్‌కి వెళ్తుంటూ మాకు ఫ్రీగా టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు మాకు మంత్లీ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోటి మాకు చాలా ఉపయోగం అయింది. మేము ఈ టైలరింగ్‌లో అన్ని స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నవా లిమిటెడ్ వాళ్ళు ప్రోత్సాహంతో మాకు టైలరింగ్‌లో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ సర్టిఫికేట్‌తో పాటు మేము ఇక్కడ మోరంపల్లి బంజర్‌లోనే షాప్ పెట్టుకున్నాము. నేను, నా ఫ్రెండ్ రాణి గారుతో పాటు ఈ మిషన్లు తీసుకొని షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా 2 పీస్ వర్క్ కూడా వస్తారండి నా దగ్గరికి. డైలీ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళకి చెప్తూ నేను మంత్లీ 30 నుంచి 40 వేల వరకు ఎర్న్ చేయగలుగుతున్నాను. ఈ నవ మహిళా సాధికారత కేంద్రంలో నేను నేర్చుకోవటం వల్ల చాలా చాలా గొప్పగా నేర్చుకొని నేను నా స్వయంగా ఒక షాప్ పెట్టుకొని నేను నా కాళ్ళ మీద నేను బతుకుతూ ఇంకా నలుగురికి ఉపాధినిస్తూ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఇంతవరకు ప్రోత్సహించి ఇంతవరకు ఎదగగలిగాను మా నవ మహిళా సాధికారత కేంద్రం వల్ల. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మాకు దగ్గరలో ఇంత మంచి ఇన్స్టిట్యూట్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి ఇంకా మా ఊర్లో నలుగురికి చెప్పినా వాళ్ళు వెళ్ళారు. నా దగ్గరకు వచ్చే నలుగురికి ఉపాధి ఇస్తూ నా కాళ్ళ మీద నేను బతుకుతూ ఇంకొకరి మీద ఆధారపడకుండా ఇంతవరకు ఇంకా ఎదగలుగుతున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నవా మహిళా సాధికారత కేంద్రం యూనిట్ మొత్తానికి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.